నమస్తే, వెల్కమ్ టు వేదా టీవీ. సో ప్రస్తుతం నేను బేగంపేట దగ్గర అయితే ఉన్నాను. ఇండియన్ పెట్రోల్ బంక్ దగ్గర హెల్మెట్ క్లీన్ చేసే మిషన్ ఒకటి వచ్చింది అని అయితే విన్నాను అనమాట. సో దాని గురించి తెలుసుకుందామని చెప్పి నేను కూడా ఇక్కడికి రావడం అయితే జరిగింది. జనరల్ గా హెల్మెట్ వేసుకుంటున్నప్పుడు లేడీస్ కానివ్వండి లేకపోతే జెంట్స్ కానివ్వండి బాగా గట్టిగా చెప్పేది ఏంటిది అని అంటే ఒక ప్రాబ్లమ్ హెయిర్ ఫాల్ అవుతుంది, హెయిర్ డ్యామేజ్ అవుతుంది, లేదు అని అంటే చుండ్రు ఎక్కువైపోతుంది అని చెప్పి ఇలా చాలా వరకు కూడా మనం రీజన్స్ చెప్తాం కదా. సో ఎందుకు అవన్నీ చాలా వరకు మనం హెల్మెట్ పెట్టుకుంటాం కానీ ఎప్పుడు కూడా వాటిని మనం క్లీన్ చేయడము అనేది ఉండదు. ముఖ్యంగా సిటీలో ఉన్నప్పుడు పొల్యూషన్, డస్ట్ ఇలాంటివి చాలా కూడా పడుతుంటాయి కానీ మనం ఎప్పుడు కూడా వాటిని ఆ ప్యాడ్స్ తీయాలి, క్లీన్ చేయాలి అనే అంత టైం మనం ఎక్కడ ఇవ్వం. మరి అలాంటిది ఈ రోజు అయితే నేను ఇక్కడికి వచ్చాను. సో ఇక్కడ చూడండి ఒకసారి మనకి కనిపిస్తుంది కదా. సో హెలిమో క్లీన్ హెల్మెట్ సేఫర్ రైడ్ అని చెప్పి ఇక్కడ మనము ఈ మిషన్ ని చూస్తున్నాం కదా. సో ఈ మిషన్ లో కూడా 4 minutes లో క్లీన్ అయిపోతుంది అని అంటున్నారు. సో ఒకసారి ఇక్కడైతే చాలా మంది కస్టమర్స్ అయితే ఉన్నారు, వారితో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ హెల్మెట్ క్లీనింగ్ ముందే తెలుసా, ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుసు? ముందే తెలుసు, దాని గురించి వచ్చిన. ఇప్పుడు ఎట్లుంటో సర్వీస్ ఎట్లుంటుందో, క్వాలిటీ ఎట్లుంటుందో చూసి ఇంకా రెగ్యులర్ గా చేపించుకుందాం అని ఫర్దర్ గా. అంటే జనరల్ గా మీరు ఇంట్లో ఉంటే ఎంత టైం పడుతుంది మీరు క్లీన్ చేసుకోవడానికి? అసలు క్లీన్ చేస్తారా? లేదు, జనరల్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయము, టైం ఉండదు. దాన్ని ఆరబెట్టాలంటే ఇంకా చాలా టైం పడుతుంది. క్లీనింగ్ ప్రాసెస్ తెలియదు, చాలా నెగ్లిజెన్సీ ఉంటది. ఇట్లయితే ఒక 4-5 minutes లో అయిపోతుంది అని చెప్పి తెలిసింది. సో బెటర్ ట్రై చేద్దామని చెప్పేసి వచ్చినాను. సో పేమెంట్ ఇందాక చేశారు కదా, మీకు ఇప్పుడు అనిపిస్తుందా మరి లోపల మొత్తం క్లీన్ చేస్తున్నారు అని ఒక నమ్మకం ఉందా? ఇప్పుడు బయటకు వచ్చినాక దాని ఎక్స్పీరియన్స్ ఏందని చేసినాక తర్వాత ఫీడ్బ్యాక్ ఇస్తున్నాను. తెలియాలి కదా. సో ఫీడ్బ్యాక్ ఇస్తా అని అంటున్నారు. లోపల క్లీన్ అయ్యింది, ఆ హెల్మెట్ వన్స్ బయటకు వచ్చిన తర్వాత ఫీడ్బ్యాక్ అయితే ఇస్తారంట. సో చూద్దాం, అది కూడా ఇంకా ప్రాపర్ గా క్లీన్ కాలేదు అనిపిస్తుంది ఫీడ్బ్యాక్ లో. స్టిల్ కాలేదు, నాట్ పర్ఫెక్ట్లీ. మనం ఎక్స్పెక్టెడ్ చేసినంత అయితే ఏం అనిపించట్లేదు ఇది, బట్ ఇట్ షుడ్ ఇంప్రూవ్ చేయాలి ఇంకా. ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి మేబీ నాట్ దట్ మచ్ ఆఫ్ సాటిస్ఫైడ్. చూడొచ్చు మీరు, స్టిల్ అన్ప్రాపర్ గా అంత సాటిస్ఫాక్షన్ లేదు, ఇంకా అప్డేట్ కావాలి. సో పేమెంట్ సక్సెస్ఫుల్ అయిపోయింది కాబట్టి ప్లీజ్ క్లోజ్ ద డోర్ అని చెప్తుంది. డోర్ ని అయితే క్లోజ్ చేయడం జరుగుతుంది. అండ్ క్లోజ్ చేసిన తర్వాత విత్ ఇన్ 4 minutes లో మొత్తం కూడా వాష్ అయిపోతుంది అనమాట. సో మిషన్ స్టార్ట్ అయ్యి అండ్ మనం చూడొచ్చు కూడా మూమెంట్ అనేది. సో మిషన్ స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ కూడా ఆల్మోస్ట్ ఇది 99% బ్యాక్టీరియాని కిల్ చేస్తుంది. ఇంజన్ ఎయిర్ ఫ్లో ఉంటుంది లోపల అండ్ డ్రై క్లీనింగ్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, ఇది ల్యాబ్ వెరిఫైడ్, సో కెమికల్ ఫ్రీ, అందులోనూ కూడా ఇంజనీర్ క్లీనింగ్ అనమాట. సో మొత్తంగా కూడా మంచిగా క్లీన్ చేయడం అనేది జరుగుతుంది. జనరల్ గా మనం హెల్మెట్స్ వేసుకున్నప్పుడు చాలా వరకు అందరు ఏమంటారంటే అరే బాగా డాండ్రఫ్ వస్తుంది, లేదు అని అంటే మాత్రం హెయిర్ ఫాల్ బాగా అవుతుంది, లేదంటే స్కిన్ డిసీజెస్ వస్తున్నాయి, ఇష్యూస్ వస్తున్నాయి అని మనం చాలా కంప్లైంట్స్ ఇస్తాం కదా. సో ఇప్పుడు ఏంటిది అని అంటే అలా మనం జనరల్ గా అందరు అంటుంటారు అప్పుడప్పుడు మేము హెల్మెట్ క్లీన్ చేసుకుంటామని. ఎంత క్లీన్ చేసినా కూడా లోపల డస్ట్ వల్ల బ్యాక్టీరియా అనేది కూడా పెరుగుతుంది కాబట్టి సో ఆ బ్యాక్టీరియాని కూడా మొత్తంగా కూడా రిమూవ్ చేయడానికి ఇది ఒకటి తీసుకురావడం అనేది జరిగింది అనమాట. సో ఈ హెలిమో మిషన్ అని చెప్పి, సో ఇదైతే చూడండి ఇప్పుడు ఫాగ్ అయింది మాత్రం మొత్తం లోపల పొగలు అంతా వచ్చేస్తున్నాయి కదా. సో ఇది మనం చూడొచ్చు చాలా క్లియర్ గా, హెల్మెట్ కూడా కనిపించట్లేదు ప్రాపర్ గా. సో 79 rupees కాస్ట్ ఉంటుంది. జనరల్ గా ఎంతో వేలు పెట్టి మనం హెయిర్ సెట్ చేయించుకుంటాం కదా, ఆ హెయిర్ ఫాల్ అవుతుంది అది అవుతుంది అని చెప్పి. అలా కాకుండా ఇది ఒక జస్ట్ చిన్న ప్రాసెస్, విత్ ఇన్ 4 minutes లో ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడున్న ట్రాఫిక్ లో కంపల్సరీ హెల్మెట్ అనేది క్లీన్ చేసుకోవడం వల్ల చాలా మంచిది. ఎందుకంటే అందులో డస్ట్ మళ్ళీ ఏంటంటే మొత్తం అన్ని కెమికల్స్, ఈ పొల్యూషన్ అందులో వెళ్ళి మొత్తము స్టేబుల్ అయిపోతుంది. దాన్ని క్లీనింగ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి హెయిర్ లాస్ కావడం కానీ, స్కిన్ పైన ర్యాషెస్ కానీ అది మొత్తం క్లీన్ అయిపోతుంది. మనకు కూడా మంచిది, బ్రీతింగ్ తీసుకున్నప్పుడు లోపల ఇంటీరియర్గా మనకేం ప్రాబ్లం ఉండదు. సో ఏంటి మరి ఎంత కాస్ట్ చేస్తున్నారు, ఎంత ప్రైసింగ్ ఉంది? ప్రైస్ వచ్చేసి 79,000. ఇట్స్ వెరీ చీప్ ప్రైస్, 79 రూపీస్. రూపీస్. ఓకే, చాలా బాగుంది, చాలా నచ్చింది నాకు. ఓకే, మీ హెల్మెట్ ఆల్రెడీ వచ్చేసినట్టు yes చూద్దామా? yes sure, కూడా చూడండి. ఓకే ఓకే మ్యామ్. సో హెల్మెట్ అయితే లోపల నుంచి తీయడం అనేది జరుగుతుంది, ఒకసారి తెలుసుకుందాం మరి.
హెల్మెట్ క్లీన్ అయ్యిందా లేదా అనేది అయితే. సో సార్ చూడండి అసలు హెల్మెట్ క్లీన్ అయ్యిందా, మరి డస్ట్ అయింది ఏమైనా ఉందా? అయింది, చాలా వరకు క్లీన్ ఉండే, మోస్ట్ ప్రాబబ్లీ 90% క్లీన్ అయింది. ఈ ట్రాన్స్పరెన్సీ కూడా క్లీన్ అయింది. ఓకే, ట్రాన్స్పరెన్సీ కూడా క్లీన్ అయింది. ఎస్ ఎస్, సో ట్రాన్స్పరెన్సీ క్లీన్ అయింది అండ్ లోపల కూడా మొత్తం క్లీన్ అయిపోయింది. ఓకే, సో నచ్చిందా మీకు? యా గుడ్, చాలా బాగా నచ్చింది నాకు, 5 స్టార్. సో చెప్పండి అసలు దీన్ని ఎలా క్లీన్ చేస్తారు, మెథడ్ ఏంటి? మేడం ఇది దీన్ని మొత్తం కెమికల్ తోటి అవుతుంది. తర్వాత ఏమో ఇది క్లీనింగ్ అంటే ఇది మొత్తం మనం వాషింగ్ మిషన్ లో బట్టలు వేస్తారో ఎట్లా క్లీన్ అవుతాయి, హెల్మెట్ కూడా ఎట్లా క్లీన్ అవుతాయి. ఓకే, సో హెల్మెట్ లో మీరు ఏమైనా లిక్విడ్ అట్లాంటివి ఏమైనా వేస్తారా? మేడం ఇది కెమికల్ ఉంటది, కెమికల్ కి వెళ్ళి మొత్తం ఫాగ్ వస్తాయి, తర్వాత స్టాండైజర్ కూడా అయిపోతుంది, డ్రై అవుతుంది, బ్యాక్టీరియా తర్వాత ధూళి మళ్ళా దుమ్ము తర్వాత ఏమో మొత్తం క్లీన్ అవుతాయి. ఓకే, సో ఎంత ఛార్జ్ చేస్తున్నారు? ఈ మేడం ఇది ఆన్లైన్ పేమెంట్ 79 రూపీస్. సో ఫస్ట్ అయితే ఆన్లైన్ పేమెంట్ చేసిన తర్వాతనే లోపల హెల్మెట్ పెట్టడం అనేది జరుగుతుంది. పేమెంట్ అని వస్తాయి, తర్వాత ఏమో డోర్ లాక్ అవుతాయి, తర్వాత 4 minutes లో కంప్లీట్ అయిపోతుంది. ఓకే, 4 minutes లో వాష్ అయిపోతుంది మేడం. ఓకే, సో ఒకసారి అయితే మీకు కంప్లీట్ గా దీని గురించి అయితే చూద్దాము. ఈ మిషన్ వచ్చేసి వాళ్ళు కాస్ట్ చేసేది ఎంత అని అంటే మాత్రం 79 రూపీస్. ఇక్కడ చాలా వరకు కూడా హెల్మెట్ క్లీన్ చేయించుకోవడానికి అని చెప్పి ఈ మిషన్ పెట్టడం అనేది జరిగింది. సో ఇక్కడ చూడండి హెల్మెట్ ఉంది కదా, కస్టమర్ వచ్చారు, హెల్మెట్ ని ఇక్కడ ఇస్తే వాళ్ళు ఫస్ట్ వెట్ వైప్ తోటి క్లీన్ చేస్తున్నారు హెల్మెట్ ని అంతా కూడా. సో చూడండి ఒక గ్లాస్, ఆ గ్లాస్ ఉంటది కదా ట్రాన్స్పరెంట్ గ్లాస్, ఆ ట్రాన్స్పరెంట్ గ్లాస్ దగ్గర మొత్తం త్రూ అవుట్ గా కూడా క్లీన్ చేయడం అనేది జరుగుతుంది వెట్ వైప్ తోటి. చూసారు కదా, కస్టమర్స్ అయితే కొంతమందిని అడగడం జరిగింది. అడిగినప్పుడు కొంతమంది సాటిస్ఫై అయ్యారు, కొంతమంది ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటదేమో అని చెప్పి కూడా రివ్యూస్ ఇవ్వడం అయితే జరిగింది. సో ఓవరాల్ గా అయితే ఇక్కడ హెల్మెట్ క్లీనింగ్ అయితే చేయించుకోవడానికి అంటే ఒక కొత్త కాన్సెప్ట్ కాబట్టి చాలా మంది కూడా హెల్మెట్ క్లీన్ చేయించుకోవడానికి అయితే ఇష్టపడుతున్నారు. అండ్ మనం చూస్తున్నాం కూడా ఇక్కడ హెల్మెట్ క్లీన్ చేయించుకోవడానికి చాలా మంది అయితే క్యూలో అయితే ఉండడం అనేది జరుగుతుంది.